విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకోబోతున్నాం. టోటల్ గా 9 గోల్డెన్ సెంటెన్సెస్ ఉన్నాయి. గత 2 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ లో మీరు 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. సెకండ్ పార్ట్ లో 3 గోల్డెన్ సెంటెన్సెస్ నేర్చుకున్నారు. ఇది ముచ్చటగా మూడో పార్ట్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లైట్ గా మీకు రివిజన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తాను. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ అంటే నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్తూ ఉంటే. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను. ఇవి 6 గోల్డెన్ సెంటెన్సెస్. ఇవి చూడండి. ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళి ఉంటిని. ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ నేను కాలేజ్కి వెళ్ళి ఉంటాను. చూద్దాం 9 సెంటెన్సెస్ ఒకసారి మళ్ళీ చూడండి. ఇంగ్లీష్లో తెలుగులో. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. అంటే ఏదైనా సరే ఒక పని ప్రతిరోజు చేస్తానంటే V1 వాడాలి, వర్బ్ యొక్క మొదటి పని. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే ఏదైనా సరే ఒక పని నిన్న చేశాను అంటే వర్బ్ యొక్క రెండో పని వాడాలి. ఐ విల్ గో టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తాను. అంటే ఫ్యూచర్లో ఒక పని చేస్తానంటే విల్ ప్లస్ V1 వాడాలి. ఎక్సలెంట్. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ అంటే నేను ఇప్పుడు కాలేజ్కు వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ నౌ. అర్జున్ కమ్ హియర్ అంటే నేను ఇప్పుడు కాలేజ్కు వెళ్తున్నాను. ప్లీజ్ కమ్ అర్జున్. నెక్స్ట్, ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఎస్టర్డే అంటే నేను నిన్న కాలేజ్కి వెళ్తుంటే అంటే గతంలో జరుగుతున్న పనులు. ఐ విల్ బి గోయింగ్ టు కాలేజ్ టుమారో అంటే నేను రేపు కాలేజ్కి వెళ్తూ ఉంటాను. నెక్స్ట్, ఐ హ్యావ్ గాన్ టు కాలేజ్ చేసినాం అంటే నేను ఇంతకు ముందే కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటాం అంటే నేను నిన్న ఈ సమయానికల్లా వెళ్ళి ఉంటే. ఐ విల్ హ్యావ్ గాన్ టు కాలేజ్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికల్లా కాలేజ్కు వెళ్ళి ఉంటాను. సో ఈరోజు క్లాస్లో అంటే ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ మూడింటి గురించి బాగా వినండి. ఐ హ్యావ్ గాన్ అని ఉంది, సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఉంది, హ్యావ్ తర్వాత గాన్ ఉంది అంటే V3 ఉంది. సబ్జెక్ట్ తర్వాత ఇలా V3 ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ అంటే బాగా వినండి. సబ్జెక్ట్ తర్వాత అంటే హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాము. అంటే ఏదైనా సరే ఒక పని ఇందాకనే చేశాము లేదా ఇటీవల చేశాము అంటాం. సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని ఇప్పుడు వాడాలో చెప్తున్నాను, బాగా వినండి ఫ్రెండ్స్. ఏదైనా సరే ఒక పని ఇందాకనే పూర్తయింది అంటాం. నేను ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ చేసినావు. మరి హ్యావ్ వచ్చింది, హ్యాజ్ కూడా వాడుతుంటాం. షీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్ చేసినావు అంటాం. ఆమె ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేసింది. మరి హ్యావ్ ఎప్పుడు వాడాలి, హ్యాజ్ ఎప్పుడు వాడాలో చూద్దాం. ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వాడాలి. హీ, షీ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. హ్యావ్ వచ్చినా హ్యాజ్ వచ్చినా వర్బ్ యొక్క మూడో రూపాన్ని తప్పకుండా వాడాలి. సో ఇప్పుడు అయిపోయిన పనులను ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్ జస్ట్ నౌ నేను ఇందాకనే మార్కెట్కి వెళ్ళాను. వీ హ్యావ్ గాన్ టు మార్కెట్ జస్ట్ నౌ మేము వెళ్ళాము. యూ హ్యావ్ గాన్ టు మార్కెట్ అంటే మీరు వెళ్ళారు. దే హ్యావ్ గాన్ టు మార్కెట్ అంటే వారు వెళ్ళారు. హీ హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే అతడు వెళ్ళాడు. షీ హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే ఆమె వెళ్ళింది. రాజు హ్యాస్ గాన్ టు మార్కెట్ అంటే రాజు ఇందాకనే మార్కెట్ వెళ్ళాడు. ఒకవేళ జస్ట్ నౌ మెన్షన్ చేస్తే రాణి హ్యాస్ గాన్ టు మార్కెట్ చేసినావు అంటే రాణి ఇందాకనే మార్కెట్కి వెళ్ళింది. మై ఫ్రెండ్ హ్యాస్ గాన్ టు మార్కెట్ చేసినావు అంటే మా ఫ్రెండ్ ఇందాకనే మార్కెట్కి వెళ్ళాడు. సో ఇలా హ్యావ్ లేదా హ్యాజ్ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు హ్యావ్, అలాగే ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హీ, షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాజ్ వాడాలి. ఇలా ఇప్పుడు అయిపోయిన పనులను ఇటీవల అయిపోయిన పనులను తెలియజేయటకు సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ లేదా హ్యాజ్ వాడి వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. నెక్స్ట్, ఇప్పుడు ఇది చూద్దాం. ఐ హ్యాడ్ గాన్ అని ఉంది. సబ్జెక్ట్ ఏది వచ్చినా హ్యాడే రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చి V3 ఏ సందర్భంలో వాడాలో వినండి. 2 సందర్భాలలో వాడచ్చు. ఒకటి, మొదటి సందర్భం, ఒక పనిని నిన్న ఈ సమయానికల్లా పూర్తి చేసి ఉంటే అంటాం. గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే చేసి ఉండే పని. నేను ప్రతిరోజు 2 గంటలకు లంచ్ చేస్తాను అనుకోండి, కానీ నేను నిన్న 2 గంటల వరకల్లా లంచ్ చేసి ఉంటేనే అంటాం. అంటే 2 o'clock వరకల్లా అయిపోయి ఉండే. అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయిన పనిని తెలియజేస్తుంది. నేను ప్రతిరోజు ఆఫీస్కు 10కి వెళ్తాను, కరెక్ట్ 10కి వెళ్తాను. నిన్న 10 వరకల్లా వెళ్ళి ఉంటే అంటే 10 వరకల్లా వెళ్ళి ఉంటే 10 కంటే ముందే
గతంలో ఒక నిర్దిష్ట సమయం కల్లా ముందే పూర్తి అయిన పనిని హ్యాడ్ ద్వారా తెలియజేస్తాం. హ్యాడ్ వచ్చినప్పుడు V3 రావాలి. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయం కల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటే సబ్జెక్ట్ ఏది వచ్చినా హ్యాడే వస్తుంది. ఐ హ్యాడ్ గాన్, వి హ్యాడ్ గాన్, యూ హ్యాడ్ గాన్, దే హ్యాడ్ గాన్, హీ హ్యాడ్ గాన్, షీ హ్యాడ్ గాన్, రాజు హ్యాడ్ గాన్, రాణి హ్యాడ్ గాన్, మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్. సబ్జెక్ట్ ఏది తీసుకునే హ్యాడ్ ప్లేస్ V3. దీని ఇంకో సందర్భంలో కూడా వాడచ్చు. రెండు పనులు వెంట వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిన్న 10 o'clock కాలేజ్కి వెళ్ళారు. మీ ఫ్రెండ్ 9:30కి వెళ్ళాడు. అంటే 9:30కి మీ ఫ్రెండ్ వెళ్ళాడు, 10 o'clock మీరు వెళ్ళారు. రెండు పనులు జరిగినాయి. మీ ఫ్రెండ్ వెళ్ళడం ఒక పని, మీరు వెళ్ళడం ఒక పని. ఈ రెండు పనులలో ఏది ముందుగా జరిగింది? మీ ఫ్రెండ్ ముందు వెళ్ళాడు. అంటే నీకంటే ముందే మీ ఫ్రెండ్ ముందు వెళ్ళాడు. ఇలా ఎప్పుడైతే రెండు పనులు వెంట వెంటనే జరుగుతాయో ఆ రెండు పనులలో ఏది ముందుగా జరిగింటుందో దానిని హ్యాడ్ ప్లేస్ V3 వాడి చెప్పొచ్చు. మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ ఐ వెంట్ అని చెప్పాలి. బిఫోర్ ఐ వెంట్ అంటే నేను వెళ్ళక ముందే మా ఫ్రెండ్ వెళ్ళాడు. మై ఫ్రెండ్ హ్యాడ్ గాన్ టు కాలేజ్ బిఫోర్ ఐ వెంట్. అట్లా నాకంటే ముందే మా ఫ్రెండ్ లంచ్ చేశాడు అంటాం. మీ ఫ్రెండ్ 1 o'clock లంచ్ చేశాడు, నువ్వు 2 o'clock చేశావు. నీకంటే ముందే చేశాడు కదా. మై ఫ్రెండ్ హ్యాడ్ టేకన్ లంచ్ బిఫోర్ ఐ టుక్ అనాలి. నాకంటే ముందే మా బ్రదర్ PhD పూర్తి చేశాడు అంటాం. మై బ్రదర్ హ్యాడ్ కంప్లీటెడ్ PhD బిఫోర్ ఐ కంప్లీటెడ్ అని చెప్పాలి. సో పాస్ట్ అంటే సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వచ్చి V3 ఎప్పుడు వస్తుందంటే రెండు పనులు వెంట వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాబు పేరు అర్జున్. ఈయన ఈరోజు మార్నింగ్ 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాడు. నేనేమో 9కి చేశాను. అర్జున్ ఏమో 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాడు, నేనేమో 9 o'clock బ్రేక్ఫాస్ట్ చేశాను. అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక పని, నేను బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక పని. ఇద్దరిట్లో ఎవరు ముందుగా చేశారు బ్రేక్ఫాస్ట్? అర్జున్ చేశాడు. సో మీరు నన్ను అడుగుతున్నారు, సరే ఈరోజు మీరు బ్రేక్ఫాస్ట్ అర్జున్ కంటే ముందుగానే చేశారా లేకపోతే మీకంటే ముందే అర్జున్ చేశాడా అని అడిగారనుకోండి. నాకంటే ముందే అర్జున్ బ్రేక్ఫాస్ట్ చేశాడు. అర్జున్ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ ఐ టుక్. మీకు ఇంకా మంచిగా అర్థం కావట్లేదు అనుకోండి, మీకు నిన్న నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు ఊహించుకోండి. నిన్న ఈవినింగ్ 4 o'clock పార్లమెంట్కి రమ్మన్నాడు ఢిల్లీకి. మీరు నిన్న ఈవినింగ్ 4 వరకు వెళ్ళాలి. 4కి అపాయింట్మెంట్ ఇచ్చాడు, కానీ మీరు వెళ్ళేసరికి 5 o'clock అయింది. నరేంద్ర మోడీ 4 వరకు వెయిట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళేసరికి 5 అయింది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి మీరు నిన్న ఈవినింగ్ 4 o'clock నరేంద్ర మోడీ గారిని కలిశారంటే లేదు అంటున్నారు. ఎందుకు అని అన్నాను. నేను పార్లమెంట్కి వెళ్ళక ముందే నరేంద్ర మోడీ ఇంటికి వెళ్ళిపోయారు. మీరు పార్లమెంట్కి 5కి వెళ్ళిపోయారు. ఆయన 4కే రమ్మన్నారు కదా, 4 వరకు వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నరేంద్ర మోడీ పార్లమెంట్ నుంచి ఇంటికి వెళ్ళడం ఒక పని, మీరు మీ గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళడం అనేది ఇంకొక పని. మీరు ఢిల్లీకి వెళ్ళారు ఒక పని, మీరు పార్లమెంట్కి వెళ్ళారు మీ ఇంటి నుంచి. మీ గల్లీ నుంచి ఢిల్లీలో ఉన్న పార్లమెంట్కి వెళ్ళడం ఒక పని, పార్లమెంట్ నుంచి నరేంద్ర మోడీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకో పని. సో మీరు ముందు వెళ్ళారా, నరేంద్ర మోడీ ముందు వెళ్ళాడా? నరేంద్ర మోడీ ముందు వెళ్ళాడు. మోడీ హ్యాడ్ గాన్ టు హిస్ హోమ్ బిఫోర్ ఐ వెంట్ టు పార్లమెంట్. నేను పార్లమెంట్ వెళ్ళక ముందే మోడీ ఇంటికి వెళ్ళిపోయాడు అంటాం. ఇలా రెండు పనులు వెంట వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు ఈ హ్యాడ్ ప్లేస్ V3ని వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నిన్న నైట్ 9 o'clock మీకు స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళేసరికి 10 అయింది. డాక్టర్ 9:30కి హాస్పిటల్ క్లోజ్ చేశాడు. మీరు వెళ్ళేసరికి 10 అయింది. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమండి రాత్రి మీకు స్టమక్ పెయిన్ వచ్చిందంటే కదా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారంటే లేదు అంటారు. ఎందుకు వెళ్ళారు కదా, ఏమైందంటే నేను హాస్పిటల్కి వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళిపోయాడు అంటారు. మీరు హాస్పిటల్కు 10 o'clock వెళ్ళారు, అదొక పని. డాక్టర్ 9:30కే షటర్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు, అది రెండో పని. రెండు పనులు జరిగినాయి. ఈ రెండిట్లో ఏది ముందుగా జరిగింది? డాక్టర్ ముందు వెళ్ళాడు. ఇట్లా ఎప్పుడైతే రెండు పనులు వెంట వెంటనే జరుగుతాయో ముందుగా జరిగిన పనిని తెలియజేయటకి ఈ హ్యాడ్ ప్లేస్ V3 వాడాలి. అంటే డాక్టర్ హ్యాడ్ గాన్ బిఫోర్ ఐ వెంట్, నేను వెళ్ళక ముందే డాక్టర్ వెళ్ళాడు అనే సందర్భంలో ఈ హ్యాడ్ ప్లేస్ V3ని వాడుతుంటాం. నెక్స్ట్, ఇక్కడ విల్ హ్యావ్ గాన్ అని ఉంది. ఐ విల్ హ్యావ్ గాన్. మరి ఎప్పుడు వాడాలి? ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ హ్యావ్ గాన్ వాడచ్చు. అంటే సబ్జెక్ట్ విల్ హ్యావ్ వచ్చినప్పుడు ఏ V3నైనా వాడచ్చు. ఏదైనా ఒక పని చేసేసి ఉంటా అంటాం, విల్ హ్యావ్ తర్వాత V3 వాడాలి. ఏ వర్బు తీసుకున్నా మూడో రూపంలోనే ఉండాలి. ఈ విల్ హ్యావ్ ప్లస్ V3 ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పని చేసి ఉంటాను అంటాం. నేను రేపు ఈ సమయానికల్లా ముంబై వెళ్ళి ఉంటాను, నేను నెక్స్ట్ మంత్ ఈ సమయానికల్లా ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటాను, నేను నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికల్లా PhD చేసి ఉంటాను, నేను ఈరోజు ఈవినింగ్ 4 o'clock వరకల్లా గుంటూరు వెళ్ళి ఉంటాను. ఇలా ఏదైనా సరే ఒక పని చేసి ఉంటాను అంటాను. చూడండి, ఏ సబ్జెక్ట్ వచ్చినా విల్ హ్యావ్ రావాలి.
ఐ విల్ హ్యావ్ గాన్, వి విల్ హ్యావ్ గాన్, యూ విల్ హ్యావ్ గాన్, దే విల్ హ్యావ్ గాన్, హీ విల్ హ్యావ్ గాన్, షీ విల్ హ్యావ్ గాన్. ఇలా ఏదైనా సరే ఒక పని చేసేసి ఉంటాను అని చెప్పే సందర్భంలో నేను రేపు ఈ సమయానికి ఆఫీస్కి వెళ్ళి ఉంటాను అంటాం. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది, 1 o'clock వరకల్లా నేను లంచ్ చేసి ఉంటాను. ఐ విల్ హ్యావ్ టేకన్ లంచ్ బై 1 o'clock. ఇలా ఏదైనా సరే ఒక పని చేసేసి ఉంటాను అంటాం. మీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మీరు 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, అతడు ఇప్పుడు అడుగుతుండు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. రేపు ఇస్తాను అంటేనేమో ఐ విల్ గివ్ టుమారో అంటాం. రేపు ఈ సమయానికి ఇచ్చి ఉంటాను అంటాం చూడండి, ఐ విల్ హ్యావ్ గివన్ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పాలి. ఇలా వాడాలి ఫ్రెండ్స్ విల్ హ్యావ్ ప్లేస్ V3ని. రైట్. సో ఈ రోజు క్లాస్ లో చెప్పిన 3 గోల్డెన్ సెంటెన్సెస్ మీకు చక్కగా అర్థమైనని అనుకుంటున్నాను. సార్ చూడండి, ఐ హ్యావ్ గాన్ టు ఆఫీస్ జస్ట్ నౌ అంటే ఇందాకనే ఆఫీస్కి వెళ్ళాను. ఐ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటే. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో అంటే నేను రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాను. సో ఈ 3 గోల్డెన్ సెంటెన్సెస్ తో పాటు గత 2 parts లో టీచింగ్ చేసిన మిగతా 6 గోల్డెన్ సెంటెన్సెస్ అంటే ఓవరాల్ గా మీకు 9 గోల్డెన్ సెంటెన్సెస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ రెడ్డి. నమస్కారం.